వ్యూయర్స్, 'బల్లడ్ ఆఫ్ స్మాల్ ప్లేయర్' ఈ మూవీ లాస్ట్ వీక్ నుంచే స్ట్రీమింగ్ అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లో. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఎడ్వర్డ్ బెర్గర్. ప్రధాన పాత్రలో మెయిన్ లీడ్‌లో కొలిన్ ఫెరెల్. ఈ మూవీ చూడడానికి రీజన్ కొలిన్ ఫెరెల్. కొలిన్ ఫెరెల్ ఎవరో కాదు, మన 'జోకర్' మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్. అంతకుముందు 'గ్లాడియేటర్'లో కూడా విలన్. తన పెర్ఫార్మెన్స్ మనకు 'జోకర్' మూవీలో తెలుసు, ఏ రేంజ్‌లో తెలుసు. ఏకంగా ఆస్కార్‌నే కొల్లగొట్టాడు. తను ఉన్నాడనే ఈ మూవీ స్టార్ట్ చేశాను. బట్ చూస్తుంటే అలాగే చూడాలనిపించింది మూవీ. ఒకసారి స్టోరీ ఏంటో చూద్దాం. 'బల్లడ్ ఆఫ్ స్మాల్ ప్లేయర్' అనేది మెయిన్ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. మన క్యాసినోలో, చైనాలో మకావ్ అనే ప్రాంతంలో గ్యాంబ్లింగ్ ఎలా ఉంటుందనేది ఈ మూవీ మన కళ్ళకి చూపిస్తారు. క్యాసినోలో తన అదృష్టాన్ని వెంబడించే జాక్‌మ్యాన్ అనే బ్రిటిష్ గ్యాంబ్లర్ చుట్టూ తిరుగుతుంది. జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత అతడు మకావోలో టేబుల్ టెన్నిస్ మీద చివరిసారి అదృష్టాన్ని పరీక్షించాడు. కానీ అతని జీవితంలో ఒక రహస్యమైన స్త్రీ ట్రీడా స్వింగ్టన్ రావడంతో అతని ప్రయాణం ఎలా ఉందనేది ఈ మూవీ చూడొచ్చు. మెయిన్ యాక్టింగ్ విషయానికి వస్తే కొలిన్ ఫెరెల్ తన పాత్రను చాలా లోతుగా జీవించాడు అని చెప్పాలి. అతని ముఖంలో వచ్చేసి డిప్రెషన్, ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ వేరే లెవెల్‌లో ఉందని చెప్పాలి. టిల్డా స్వింటన్ ఒక రహస్యమైన ఏజెంట్ పాత్రలో ఆమె నటించింది. ఇంకొకతను ఉంటుంది యాండీ లై. తక్కువ స్క్రీన్ టైమ్‌లో కూడా తను కూడా ఇంపాక్ట్ చూపించింది. టెక్నికల్ డిపార్ట్మెంట్ చేస్తే కెమెరా వర్క్, మకావ్ యొక్క గ్లామర్ మరియు డార్క్ సైడ్‌ని పర్ఫెక్ట్‌గా చూపించాడు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్బ్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే ఫస్ట్ 1 అవర్ పాటు సూపర్‌గా ఉంటుంది. లాస్ట్ 40 మినిట్స్ అనేది నాటకీయత కొంచెం లోపించింది. ఓవరాల్‌గా అయితే మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్. ఇది మనకు అడిక్షన్ అనేది ఎంత మనకు చెడు చేస్తుందనేది మూవీ ఒక మంచి కోర్ పాయింట్‌ని అయితే మనకు అందిస్తుంది ఈ మూవీలో. ఈ హీరో అయితే ఎప్పటికీ గ్యామ్లింగ్‌లోనే ఉంటాడు. జూదంతోనే తను ఆఖరికి చాలా అప్పులు కూడా ఉంటాయి. హీరో దాన్ని ఎలా తీరుస్తాడు గ్యామ్లింగ్‌లో అనేది ఈ మూవీ చూపిస్తుంది. ఈ మూవీ అయితే ఓకే, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.